టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లాలో 31 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం. జిల్లాతో పాటు రాష్ట్రాన్ని పచ్చదనం ముఖ్యం. రాష్ట్ర అటవీ సంరక్షణ అధికారిని ప్రియాంక వర్గీస్ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని రాష్ట్ర అటవీ ముఖ్య సంరక్షణ అధికారిని ప్రియాంక వర్గీస్ అన్నారు. శనివారం ఖమ్మం మహిళా డిగ్రీ కళాశాలలో 75వ వన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తో కలిసి మొక్కలు నాటారు. ఆమె మాట్లాడుతూ మొక్కలు మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యమని తెలిపారు. పచ్చని ఖమ్మం జిల్లా, పచ్చని తెలంగాణకు మనం ప్రతిభ బూనాలని అన్నారు. వన మహోత్సవంలో అన్ని వర్గాలను, విద్యార్థులను భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు ఈ వన మహోత్సవంలో భాగంగా 31.6 లక్షల మొక్కలు నాటుటకు ప్రభుత్వ లక్ష్యం ఇచ్చిందన్నారు. ఇటు లక్ష్యాన్ని వివిధ శాఖల ద్వారా సాధించుటకు ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని అటవీ అధికారి అన్నారు. అటవీ బీచ్ అధికారి వి సాంబయ్య అడవుల్లో పెరిగే చెట్ల విత్తనాలను ప్రదర్శించి అటవీ ఉత్పత్తులు, వాటి ప్రయోజనాలపై అధ్యాపకులు, విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి పద్మావతి, అటవీ అభివృద్ధి అధికారిని మంజుల, నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సంపత్, కళాశాల అధ్యాపకులు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, బీట్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చేది అనుకుంటున్నాయి. వర్షాలు మొదలైతేనే చెట్ల పండుగ మొదలవుతుంది మన రాష్ట్రంలో. ఖమ్మం జిల్లాలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. వర్షాలు మొదలైనప్పటికీ ప్రతి చోట మొక్కలు నాటే కార్యక్రమం జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖమ్మంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం ప్రిన్సిపల్ గారు ఉన్నారు, వారి పిల్లలందరూ ఉన్నారు, డిగ్రీ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, మన డిపార్ట్మెంట్ స్టాఫ్ ఆల్ ఆర్ దేర్. ఖమ్మం జిల్లాలో 31 లక్ష మొక్కలు నాటాలని నిర్ణయం పెట్టుకున్నాం. ప్రభుత్వం నిర్ణయం పెట్టుకున్నది ఈ సంవత్సరం. ఆ దిశగా ఈరోజు పోయిన ఒక నెల నుంచి జరుగుతుంది. ఈ వర్షాలు పడుతూ ఉండగా మనం మొక్కలు నాటే వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి, ఖమ్మం జిల్లాగా పచ్చగా చేయాలి, రాష్ట్రాన్ని పచ్చగా చేయాలి అని అందరినీ కోరుతున్నాము. పిల్లలందరికీ కూడా, ఖమ్మం ప్రజలందరికీ కూడా మొక్కలు నాటాలి, ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని మంచి విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నానండి. థ్యాంక్ యూ. నా పేరు సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, డిఎఫ్ఓ ఖమ్మంగా పనిచేస్తున్నారు. ఇది సంవత్సరం మనకి 75 వన్ మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది.
మున్షి గారు 75 ఇయర్స్ బ్యాక్ ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇది సంవత్సరం మన తెలంగాణ రాష్ట్రంలో టార్గెట్ 20 crores ఉన్నాయి. దాంట్లో మన జిల్లాలో 31 లక్ష వచ్చింది. మన దగ్గర అడవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు ఇది ప్రోగ్రామ్. దాని తర్వాత మన సహా డిఆర్డిఓ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, అగ్రికల్చర్ అందరూ కలిసి పని చేస్తున్నారు. దాంట్లో భాగంగా మన జిల్లాలో డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్ ఉన్నారు. వాళ్ళు మనకి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఈ అన్ని ప్లేసెస్లో ఎస్పెషల్గా స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, తర్వాత స్కూల్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ చేయాలి. మొన్న ఒక పెద్ద ప్రోగ్రామ్ సత్తుపల్లిలో జరిగింది. అక్కడ 5,000 స్టూడెంట్స్ వచ్చారు. మన ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్, దాంతో పాటు మన ఫారెస్ట్ మినిస్టర్ మేడం కూడా వచ్చారు. అక్కడ మంచిగా ప్రోగ్రామ్ జరిగింది. ఇక్కడ ఖమ్మంలో కూడా ఈరోజు మొదలైంది. ఇది స్పెషల్గా మానిటరింగ్ కోసం హైదరాబాద్ నుంచి ప్రియాంక వర్గీస్ మేడం IFS ఆఫీసర్ వచ్చారు. ఇది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మన కలెక్టరేట్లో ఒక డిఎల్ఎంసిసి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ కూడా ఉంది. దాంట్లో మంచిగా మానిటరింగ్ చేసి ఇది ప్రోగ్రామ్ ఎలా త్వరగా చేసుకోవాలి దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. అక్కడ మీడియా బంధువులకి నేను కొడుతున్నాను, అక్కడ కూడా రావాలి. అక్కడ కలెక్టర్ సార్ మీకు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే పబ్లిక్ కోసం ఇస్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మన రిక్వెస్ట్ ఏంటి, మనకి క్లియర్ కట్ డిపార్ట్మెంట్ నుంచి స్టార్టింగ్ నుంచి మాట ఉంది, ప్రకృతి రక్షితే రక్షిత, నేచర్ ప్రొటెక్ట్స్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ ప్రొటెక్టెడ్. మా రిక్వెస్ట్ ఏంటి, ఏదైనా మొక్కలు అంతకుముందు నాటారు అది కూడా ఖచ్చితంగా మెయింటెనెన్స్ అంటే కాపాడాలి, అక్కడ రిప్లేస్మెంట్ చేసుకోవాలి. దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మన ఖమ్మం జిల్లాలో మంచిగా ఇది వన్ మహోత్సవ్కి సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి TV999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ TV999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే TV999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.